మోందా తుఫాన్ కాకినాడ వద్దలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ అన్నారు. సీఎం చంద్రబాబుకి ఇలాంటి విపత్తులు సమర్థవంతంగా ఎదుర్కొనే అనుభవం ఉందని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైందంటున్న కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణతో మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లాపై అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తమయ్యారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ అయితే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు ఆదేశానుసారం ఈ సమీక్షా సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు, అధికారులకు ఏం ఆదేశించారనేది మనతో మాట్లాడే నారాయణ ఉన్నారు. ఆయనతో పడతారు. సార్, ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ తుఫాన్ నుంచి రక్షణ కల్పించడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు? ఏదైతే తుఫాను కాకినాడ తీరాన్ని దాటొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దానికి సంబంధించి అధికారులకు చాలా క్లారిటీ యాక్చువల్గా కలెక్టర్ గారు ఇచ్చారండి. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలను బట్టి, గత అనుభవాన్ని బట్టి. ముఖ్యంగా ఏంటంటే తుఫాన్ రాగానే చెట్లు గిట్లు పడిపోయి ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అవుతుంది. అందుకని ఇమీడియట్గా ఆ చెట్లు గిట్లు తొలగించడానికి దానికి సంబంధించిన జేసీబీలు, ప్రొక్లైన్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ప్రజలకి తాగటానికి నీళ్లు, తర్వాత ఫుడ్ కావాలి, దానికి సంబంధించి కూడా ప్యాకెట్లు అన్నీ ఏర్పాటు చేసి చక్కగా చేసుకున్నారు. తర్వాత ఇటువంటిది వచ్చినప్పుడు గాలి ఎక్కువ ఉంటే తీగలు తెగిపోయి స్తంభాలు పడిపోతాయి, ఎలక్ట్రిసిటీ పోతుంది. అందుకని ఇక్కడైతే తుఫాను ప్రభావం లేదో అక్కడ నుంచి 1000 మంది విద్యుత్ యోగం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, సేఫ్ సైడ్ రెడీగాను. ఏది జరిగినా ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రజాప్రతినిధులు చెప్పింది, పునరావాస కేంద్రాలకు రావట్లేదు, వచ్చిన ఫుడ్ తినేసి వెళ్ళిపోతున్నారు, వాళ్ళని అక్కడే ఉంచేటట్టుగా పోలీసు వాళ్ళకి చెప్పమన్నారు. ఎస్పీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. పునరావాస కేంద్రాల్లో లో లయింగ్ వాళ్ళని తీసుకొచ్చి అక్కడే ఉంచండి, వాళ్ళని వెనక్కి పంపించొద్దు, దానికి ప్రజాప్రతినిధుల యొక్క సహకారం కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా 2189 హౌసెస్ అంటే అవి సరైన స్థితిలో లేవు, తాటాకులు కానీ లేదా గోడలు నెరిచి కానీ ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళందరినీ యాక్చువల్గా షిఫ్ట్ చేయడం జరిగింది. 101 ఈ యొక్క స్కూల్స్, రెసిడెన్షియల్ ఏదైతే స్కూల్స్, కాలేజీలు ఉన్నాయో దాంట్లో ఉండే స్టూడెంట్స్ అందరినీ షిఫ్ట్ చేసాం. వాటిని పునరావాస కేంద్రాలు చేసి అక్కడ ఫుడ్, వాటర్ ఏర్పాటు చేసి ఈ విధంగా కలెక్టర్ గారు అన్ని చర్యలు తీసుకున్నారు. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొని ప్రాణ నష్టం జరగకుండా చూస్తాం. ఇప్పటికే 1000 మంది ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు అయితే ఈ విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. కరెంటు స్తంభాలు, విద్యుత్ తీగలు తెగిపోతే వెంటనే వాటిని పునరుద్ధరణ చేసే చర్యలు చేపట్టామని చెప్తున్నారు. అలాగే 300 స్కూళ్ళను అయితే పునరావాస కేంద్రాలుగా వాడుతున్నారు. అక్కడ విద్యార్థులను అయితే ఇళ్లకు పంపించారని చెప్తున్నారు. సుమారు 2100 ఇబ్బందుల్లో ఉన్న ఇల్లు అంటే పూరు గుడిసెలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించాము, వాటిని ఖాళీ చేయించామని చెప్తున్నారు. పునరావాస కేంద్రాలకు అయితే ఇబ్బంది అంటే ఈ లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాము, వాళ్ళు అక్కడే ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. అధికారులతో సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తామని చెప్తున్నారు. టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా ఈ విపత్తును సమర్థంగా ఎదుర్కొనేందుకు అయితే జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైందని మంత్రి నారాయణ చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం విలేజ్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.